హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. టుడే మనం చూడబోయే జాబ్ ఆపర్చునిటీ ఏంటి అంటే అపెక్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్ ఎస్డిఈటి రోల్ హైరింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోల్ పూణే లొకేషన్కి అవైలబుల్ ఉంది అండ్ హైబ్రిడ్ మోడల్లో వర్క్ ఉంటుంది. వీక్లో 3 days ఆఫీస్కి వెళ్ళాలి అండ్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. లొకేషన్ టైప్ అనేది హైబ్రిడ్. అండ్ మోస్ట్లీ మీరు రిపోర్టింగ్ ఎవరికి చేస్తారంటే ఇంజనీరింగ్ మేనేజర్కి చేస్తారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ కంపెనీ ఫస్ట్. అపెక్స్ అనేది ఫిన్టెక్ కంపెనీ, పేమెంట్స్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే మర్చెంట్స్కి పేమెంట్ సిస్టమ్స్ కనెక్ట్ చేయడానికి సొల్యూషన్స్ క్రియేట్ చేస్తారు. రోల్ గురించి మాట్లాడితే మీరు క్యూఏ ఆటోమేషన్, ఏపీఐ టెస్టింగ్, సెలీనియం, సిప్రస్, ప్లే రైట్, పైథాన్ ఆర్ జావా టెక్నాలజీస్ తెలిస్తే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ బిల్డ్ చేయడం, ఏపీఐ టెస్టింగ్, సిఐసిడి ఇంటిగ్రేషన్, పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, బగ్ అనాలిసిస్ అండ్ డీబగ్గింగ్. రిక్వైర్డ్ స్కిల్స్ గురించి మాట్లాడితే పైథాన్ ఆర్ జావా నాలెడ్జ్ ఉండాలి. రెస్ట్ ఏపీఎస్ మీద అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ. పోస్ట్ మ్యాన్, సెలీనియం, ప్లే రైట్, సిప్రస్ లాంటి టూల్స్ని ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువగా ప్లస్ పాయింట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి మీరు, బికాజ్ ఫిన్టెక్ కంపెనీస్ ఫాస్ట్ ఫేస్డ్గా ఉంటాయి అండ్ బెనిఫిట్స్ గురించి చాలా బాగుంటాయి. అండ్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, పెయిడ్ లీవ్స్, బర్త్డే లీవ్, లెర్నింగ్ ప్రోగ్రామ్స్, టీమ్ అవుటింగ్స్ అండ్ హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రెషర్స్కి డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. బేసికల్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయలేదు ఈ జాబ్ డిస్క్రిప్షన్లో. బట్ ఫ్రెషర్స్ హ్యావింగ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి, మిస్ అవ్వకండి ఈ ఆపర్చునిటీని. ఆర్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అప్లై చేయొచ్చు. రిజ్యూమేలో ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్, ఏపీఐ టెస్టింగ్, గిట్హబ్ ప్రాజెక్ట్స్, సెలీనియం ఫ్రేమ్వర్క్ ఇలాంటివి మెన్షన్ చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో బేసికల్లీ మీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, హౌ టు క్రియేట్ ఎన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది. లెస్ దెన్ 20 minutesలో మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. అండ్ సో మీరు కానీ ఐటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేతో కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. రిజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రిజ్యూమే తయారు చేసుకున్న తర్వాతే ఈ జాబ్కి అప్లై చేయండి. బిఫోర్ అప్లయింగ్ ఆల్సో అప్లై చేసే ముందు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసుకోండి. ఒకవేళ రిఫరెన్స్ అడిగితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో రిఫరెన్స్ కంపల్సరీ అడగండి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారో, అపెక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని రిఫరెన్స్ అడగండి. సో రిఫరెన్స్ అడగడం వల్ల షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ రెండు మర్చిపోకండి, లింక్డ్ఇన్ అప్డేట్ అండ్ ఐటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయడం అండ్ లాస్ట్ ఈజ్ రిఫరెన్స్ అడగడం. అండ్ మీరు అప్లై నౌ బటన్ అనేది క్లిక్ చేయగానే సో మీకు ఇంకో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఆటోఫిల్ విత్ ఫ్రమ్ రెజ్యూమే అని ఉంది. సో మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయగానే రెజ్యూమే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ అయిపోతాయి ఆటోమేటికల్గా. లేకపోతే మాన్యువల్గా టైప్ చేయాలి అనుకున్నట్లయితే మీరు టైప్ చేయొచ్చు. ఫుల్ నేమ్ అనేది మీ ఎస్ఎస్సి ఆర్ సర్టిఫికేట్స్లో ఉండేది కదా, సో దాని తగ్గట్టుగా ఇవ్వచ్చు. లేకపోతే ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ రిలేటెడ్గా ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ అనేది ప్రొఫెషనల్ ఈమెయిల్ అని మెయింటైన్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు అవైలబుల్గా ఉంటారో ఆ ఫోన్ నెంబర్ని మీరు యాడ్ చేయండి. లొకేషన్ వచ్చేసి మీ కరెంట్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. సీవీ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి కంపల్సరీగా. అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ ఇంక్లూడ్ ఏ లింక్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క లింక్ అనేది అప్డేటెడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ క్యూఏ ఆటోమేషన్ డూ యూ హ్యావ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయండి, 2, 3 or సంథింగ్ లైక్ దట్. ఒకవేళ లేకపోతే 0 అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే సో అది కూడా యాడ్ చేయండి. అండ్ వాట్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ హ్యావ్ యూ యూజ్డ్ అక్రాస్ యువర్ కెరియర్. సో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. అండ్ వి ఫాలో ఏ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ 3 days per week. సో మీరు ఈ జాబ్ కావాలనుకున్నట్లయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే మీకు అంటే మీరు కంఫర్టబుల్గా ఉంటేనే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అనేది ఎంత తక్కువ అంటే ఎన్ని తక్కువ డేస్లో పెడితే అంత మంచిది. అండ్ ఒకవేళ 30 days ఉన్నా కానీ మీరు 0 to 15 days
తగ్గట్టుగా మీరు యాడ్ చేయండి. బికాస్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇంటర్వ్యూలో మీరు దాన్ని మీరు కన్విన్స్ చేసుకోండి వాళ్ళని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీకు ఎక్స్పీరియన్స్ని తగ్గట్టుగా మీరు అడగండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, హై శాలరీ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అలాగే లో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా యాడ్ చేయకండి. సో మీడియం ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ యూనిట్ టు ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ది డీటెయిల్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. సో సబ్మిట్ అప్లికేషన్స్ క్లిక్ చేయగానే మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇలాగ మీ ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోండి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు ఈ వీడియో లైక్ కామెంట్ సెక్షన్లో నేను అఫీషియల్ అప్లై లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ అనేది క్లిక్ చేసి మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీరు ఎడిస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని తయారు చేసుకొని ఆ తర్వాత లింక్డ్ఇన్ అప్డేట్ చేసుకొని అండ్ రిఫరెన్స్ అడగాలి అనుకుంటే అడగండి. సో మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్గా ఫాలో అవ్వండి. అండ్ డైలీ టెక్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.